ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విన్నాము. మనము ఎవరికి భయపడాలో ఎవరికి భయపడుతున్నాము. నిజంగా మన భయాన్ని భక్తిని ఎవరికి చెందాలో, మనం ఎవరిని గణపరచాలో ఎవరిని గణపరుస్తున్నాం. చాలా మటుకు దేవుడు మనకు కనబడాడు కాబట్టి మనము ఆయన రూపంలో ఉన్న వాళ్ళను, ఆయన ప్రతినిధులుగా ఉన్న వాళ్ళను, అంటే ఆయన పని మీద ఉన్న వాళ్ళను మనం చాలా గౌరవిస్తాం. ఇంకా దేవుని కంటే ఎక్కువ వాళ్ళని మనము గౌరవిస్తుంటాము. ఇంకా వాళ్ళను వీలైతే మనం పొగుడుతూ వాళ్ళను మచ్చిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. వాళ్ళ ఫేవర్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాము. అంటే వాళ్ళ దయను, అంటే దేవుని దయ కాదు మనకు అవసరమైనది. మనకి ఎవరు దయ అవసరము? పాస్టర్ల దయ కావాలి. వాళ్ళు మన పక్షాన నుండి మనదే పై చేయి. ఎట్లా చర్చిలో మన మాట నెగ్గుతుంది, మనం చెప్పినవే పని నడుస్తుంది, మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వాళ్ళకు ఏదో కొంచెం సహాయం చేసి వాళ్ళ ఫేవర్ పొందుకుంటే చర్చిలో కూడా మనది పెద్ద చేయట్లేదు. సో అలాంటి క్రొక్కెడ్ ఆలోచనలు మనలో ఉన్నట్టయితే మనము నిజంగా దేవుని బిడ్డలం కాదు. మనము ఎవరిని ఆరాధించాలా? యేసు ప్రభువుని ఆరాధించాలా. ఆయనకు కదా భయపడాల్సింది. పాస్టరా మన కోసం చనిపోయింది, మీ పాస్టర్ మన చనిపోయింది, ఆమెను ఎందుకు ఇది చేస్తున్నావు? చర్చిలో నీకు ఇంపార్టెన్స్ ఎందుకు అవసరము? కాబట్టి దేవుడు మీరు చేసేవి తప్పులని మీకు తెలియాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సో డోంట్ ట్రై టు ఫైండ్ ఫేవర్ ఆఫ్ యువర్ పాస్టర్ అండ్ యువర్ పాస్టర్ అమ్మ. వాళ్ళు కాదు మన కోసం చనిపోయింది, వాళ్ళతోటి మనకేం పని లేదు. వాళ్ళు ఒకవేళ విడిపోయేట పడితే నువ్వు కూడా పడతావా? నువ్వు కదా పరలోకానికి పోవాల్సింది. సో వాళ్ళు కాదు కదా నీకోసం చనిపోయింది. సో మనం ఎవరికి భయపడాలి? అంత భయం భక్తులు పాస్టర్ మీద ఉన్నవే, మరి దేవునికి ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలా? దేవుని మాట ముఖ్యమా? పాస్టర్ ముఖ్యమా? దేవుని మాట ముఖ్యమా? పాస్టర్ మాట ముఖ్యమా? బైబిల్ ముఖ్యమా? దేవుడు ఏం చెప్తున్నాడో వింటున్నావా? లేకపోతే పాస్టర్ ఏం పని చేస్తే అది వింటావా? నీకు ఎవరు ఇంపార్టెంట్? దేవుడు చెప్పే మాటలు లోబడము ముఖ్యమా? నువ్వే చెప్పు. దేవుడికి లోబడడం ముఖ్యమా? మనుషులకు లోబడడం ముఖ్యమా? మనుషులు అయితే తమ అవసరాల నిమిత్తం వాడుకుంటారు, కానీ దేవుడు అలా కాదు కదా. దేవుడు అయితే నిన్ను సేవ కోసం తన సంఘం అంటే మళ్ళీ మన చర్చి కాదు, తను ఈ లోకంలో ఉన్న అనేకమైన నశించిన ఆత్మల కొరకు మనల్ని పొలంలో పని చేయమంటున్నాడు ప్రభు. పనివారు తక్కువగా ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, అందరు బయటకు వచ్చి పని చేయండి అంటే మనం పోయి చర్చలలో దొరుకుతున్నాం. కాబట్టి చాలా తప్పు ప్రియులారా. మనము పనిలో ఉండకుంటే మాత్రము, చర్చ్ పనిలో ఉంటే మాత్రం పాస్టరమ్మ మనం అందరం కలిసి చర్చిలోనే ఉంటాము. మిగిలిన వాళ్ళు ఎత్తబడే సంఘంలో ఉంటారు. కాబట్టి దేవుణ్ణి ఇప్పటికైనా ఘనపరుస్తాము, దేవుని భయభక్తులు కలిగి ఉందాము, దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరుగుతాము. ఆమె